వెల్కమ్ బ్యాక్ టు మిడ్ నైట్ మర్మర్స్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ మీకు ఎంతగానో నచ్చుతుంది. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన వీడియోస్ని చూస్తున్న వారైతే వెంటనే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ వేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఆ రోజు రాత్రి చాలా బాగా వర్షం పడి చల్లని గాలితో అక్కడి వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఖమ్మం డిపో చూడటానికి చాలా ప్రశాంతంగాను చీకటిగాను ఉంది. లారీ డ్రైవర్ అయిన శేఖర్ తన లారీని స్టార్ట్ చేస్తూ సిగరెట్ను వెలిగించాడు. అతనికిది ఎప్పట్లానే చాలా మామూలైన పని. ఈరోజు రాత్రికి లోడుతో బయలుదేరి రేపటి తెల్లవారుజాముకు గమ్యాన్ని చేరుకోవడం అతని పని. ప్రతి రాత్రిలానే ఈ రాత్రి కూడా ఎంతో సాఫీగా సాగిపోతుంది అనుకున్నాడు. అప్పటిదాకా సిగరెట్ను తాగడం పూర్తి చేసిన తర్వాత లారీతో డిపో నుంచి బయలుదేరాడు. ఎందుకో తెలీదు, ఈరోజు అతను వెళ్తున్న దారి చాలా వింతగాను అంతే కొత్తగాను అనిపిస్తోంది. రోడ్డు మీదంతా వాన బాగా కురిసి ఆగిన తీరు కనిపిస్తోంది. కిటికీ నుంచి గాలి వేగంగా వెళ్తున్న చప్పుడు వినిపిస్తోంది. చాలా దూరం నుంచి కుక్కలారుపు స్పష్టంగా వినిపిస్తోంది. శేఖర్కు మెల్లగా భయం మొదలైంది. అతనికి తెలియకుండానే ముచ్చెమటలు పట్టడం ప్రారంభమైంది. శేఖర్ తన ధైర్యాన్నంతా కూడేసుకొని ప్రతి రాత్రిలానే ఈ రాత్రి కూడా తను క్షేమంగానే గమ్యాన్ని చేరుకుంటాను అని నమ్మాడు. సమయం మధ్యరాత్రికి చేరుకుంది. శేఖర్ ధైర్యంగానే తన లారీతో ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు. అతను వెళ్తున్న కొద్దీ రోడ్డు చాలా సన్నపడుతూ వచ్చింది. ఆ రోడ్డుకి ఇరువైపులా ఎత్తైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల వల్ల అది అడవి మార్గమని తెలుస్తోంది. హెడ్లైట్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఇంతలో ఆ లైట్కి ఎదురుగా ఒక ఆకారం కదిలింది. శేఖర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. అది ఒక స్త్రీ ఆకారం. ఎర్రటి చీర, తడిసిన జుట్టు. తన లారీ హెడ్లైట్ వెలుతురులో ఆమె ఇంకా ఎంతో అందంగా కనిపించింది. శేఖర్ కన్నార్పకుండా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఆమె మెల్లగా అతని వద్దకు వచ్చింది. అన్నా, ముందు ఉండే గ్రామం వరకు తీసుకెళ్తారా అని అడిగింది. శేఖర్ ఒక్క నిమిషం సందేహించాడు. తరువాత ఎంతో సాదరంగా ఎక్కండి అంటూ పిలిచాడు. ఆమె లారీ ఎక్కిన వెంటనే లోపలి వాతావరణమంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. బండి స్టార్ట్ చేసి దారిలో వెళ్తూ ఇలా అడిగాడు, మీ పేరు? స్వప్న అని నెమ్మదిగా అంది. స్వప్నని చూస్తుంటే ఏదో కంగారులో ఉన్నట్టుగా అనిపించింది శేఖర్కు. వెంటనే తన దగ్గరున్న మంచినీళ్లను ఆమెకు అందించాడు. మెల్లగా ఇద్దరికి మాటలు మొదలయ్యాయి. కాసేపటికి ఆమె వైపుకు జరుగుతూ శేఖర్ ఎంతో దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ఇంత రాత్రి వేళలో ఈ ప్రయాణం ఎందుకు? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఆమెతో చనువు తీసుకోవడం ప్రారంభించాడు. ఆమె చిన్నగా నవ్వి, ఎందుకు అందరూ ఎప్పుడు ఇదే ప్రశ్న అడుగుతారో అని అంది. ఆమె మాటకు శేఖర్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. అందరూనా? ఇంకెవరు అడిగారు నిన్ను అంటూ ఆమెని సూటిగా ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు ఆమె సమాధానం మొదలుపెట్టిన వెంటనే ఆమె గొంతులో మార్పు మొదలైంది. 3 సంవత్సరాల క్రితం ఇదే రోడ్డు, ఇదే పౌర్ణమి, ఇలానే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ రోజులానే ఆ రోజు కూడా ఒక లారీ ఆగింది. ఆమె కళ్ళల్లో మెల్లగా కన్నీళ్లు నిండాయి. కానీ అవి కిందకు పడడం లేదు. నేను ఆ లారీ డ్రైవర్ని లిఫ్ట్ అడిగాను. అతను కూడా మంచివాడిలానే నటించాడు.
నేను లారీ ఎక్కగానే అతను నా మీద చనువు తీసుకోవడం మొదలుపెట్టాడు. అలా ఆమె మాటను ఆపిన వెంటనే లారీ మొత్తం 100 రెట్లు వేడితో నిండిపోయింది. శేఖర్కు భయంతో గుండె అరచేతిలోకి వచ్చేసింది. తర్వాత అంటూ భయంగా అడిగాడు. ఆమె మెల్లగా అతని వైపుకు తిరిగింది. తర్వాత అతను నేను ఒంటరిగా ఉండడం చూసి, ఇక్కడే ఈ చోట్లోనే నన్ను దారుణంగా నాశనం చేశాడు అంటూ ఆమె కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారాయి. శేఖర్కు అది చూసి ప్రాణం పోయినంత పని అయింది. ఆ తర్వాత నన్ను కిరాతకంగా చంపేసి ఈ అడవిలోనే విసిరేశాడు. ఎవ్వరూ నా కోసం వెతకలేదు, ఎవ్వరూ నన్ను గుర్తించను కూడా లేదు. అంతటితో ఆమె మాటలే కాదు, ఆ లారీ ఇంజిన్ కూడా ఆగిపోయింది. బయట రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు ఒక్కసారిగా గట్టిగా ఊగాయి. అప్పట్నుంచి ప్రతి పౌర్ణమికి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆమె గొంతు గంభీరంగా ప్రతిధ్వనిస్తోంది. ఆమె కళ్ళు శేఖర్ వైపు కోపంగా చూస్తున్నాయి. శేఖర్ భయంతో వెనక్కి జరగడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను కాదు, నేనేం చేయలేదు అంటూ భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆమె భయంకరంగా నవ్వి, నువ్వు కాదు, కానీ నువ్వు కూడా అలానే ఆలోచించావు అంటూ మెల్లగా అతని వైపుకు వాలింది. తనకు ఇంత దగ్గరలో ఉన్న దయ్యాన్ని చూసి శేఖర్ నోటి నుంచి మాటలు రాలేదు. కానీ ఆమెకు జరిగిన దారుణం గురించి ఆలోచించి అతనికి చాలా బాధ కలిగింది. కాసేపటి క్రితమే అతను ఆమెతో చనువుగా ఉండాలని అనుకున్నాడు, దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. తన ఊహల్లో ఆమె గురించి అనుకున్న ప్రతి ఆలోచన ఇప్పుడు అతని మెదడులో మెరుపులా మెరిశాయి. ఆమె తన చేతిని మెల్లగా శేఖర్ గుండెపై పెట్టింది. ఆ చెయ్యి చాలా చల్లగా ఉంది. ఆ స్పర్శ ఒక శవంలా అనిపించింది. నెమ్మదిగా, ఇది నా శాపం కాదు, ఇది నా న్యాయం అంటూ అతని కళ్ళల్లోకి చూసింది. ఈసారి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు రావడం లేదు, దానికి బదులుగా ఎర్రటి రక్తం కారుతోంది. కళ్ళల్లో ఆ రక్తం చూడగానే శేఖర్కు ఒక్కసారిగా వణుకు పుట్టింది. వెంటనే గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. కాపాడండి, కాపాడండి, దయ్యం, దయ్యం! ఆమె ముఖం మెల్లగా వికృతంగా మారుతోంది. ఇంతవరకు యుక్త వయసురాలిగా ఉన్న ఆమె ఒక్కసారిగా ముసలిదాన్లా మారింది. ఆమెలో అసలు జీవం లేనట్టుగా ఎంతో భయంకరంగా కనిపిస్తోంది. ఒక చచ్చిన శవంలాగా అతని ముందు కూర్చొని ఎంతో భయంకరంగా నవ్వుతోంది. శేఖర్ ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఇంతలో ఒక్కసారిగా అన్ని చప్పుళ్ళు ఆగిపోయాయి. ఆ అడవి మార్గమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఇంతలో సూర్యుడు ఉదయించాడు. కానీ శేఖర్ లారీ మాత్రం ఆ మార్గంలోనే ఆగి ఉంది. శేఖర్ కూడా తన సీట్లోనే కూర్చొనున్నాడు. కానీ అతనిలో ఎలాంటి చలనమూ లేదు. ఎందుకంటే అతను చనిపోయాడు. ఆశ్చర్యంగా అతని ఒంటిపై ఎలాంటి గాయమూ లేదు. కానీ శేఖర్ ముఖంలో భయం అలానే గడ్డకట్టుకుపోయింది. కళ్ళు రెండు పూర్తిగా తెరిచి ఉన్నా గుండె మాత్రం ఆగిపోయింది. శేఖర్ పక్క సీట్లో ఒక చిన్న కాగితంపై ఇలా రాసి ఉంది. నన్ను ఎవ్వరూ రక్షించలేదు, కానీ ఇప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు. అక్కడి గ్రామస్తులు చెప్పుకునే కథల్లో ఈరోజు శేఖర్ కథ కూడా కలిసింది.
ప్రతి పౌర్ణమి రాత్రి ఒక అందమైన అమ్మాయి లారీని ఆపి ఎక్కుతుంది. ఆమెను కనుక ఎక్కించుకుంటే మీ ఆలోచనలే మీకు శిక్ష, మీ ప్రవర్తనే మీ ప్రాణాల్ని తీస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రతి పౌర్ణమి రాత్రి ఆ దారిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదని అక్కడి గ్రామస్తుల హెచ్చరిక. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి లైక్ వేసి మీ ఒపీనియన్ని కామెంట్ పెట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీలానే ఇలా మిస్టరీలు, హర్రర్లు ఇష్టపడే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మరో సరికొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మిడ్నైట్ మర్మర్స్.